ఏంట్రా మాది కాలుస్తున్నావు? దొరికింది, నేను కాల్చుకున్నాను. దొరికిందా? మళ్ళీ కాల్చేస్తానంటా నాది. కాలు కింద దొరికింది, కాలుస్తున్నాను. ఏంట్రా నీకు దొరికేది? లేకపోతే ఏంటండి? అరే భూచక్రం ఎక్కడ పెట్టి ఇటు తిరిగే లోపల దొరికిందని కాల్ చేస్తాడు ఏంటండి? గన్నుకని చెవులు పిండుతావే. ఇదేంటండి మరి మేనర్స్ లేకుండా? నకరాలు చేస్తే నరాలు తీస్తా. ఇంకొకసారి మా పోరగాని చెవులు లాగినావనుకో బండకేసి నూగుతా. నువ్వు రారా బిడ్డ. ఇప్పుడు అర్థమైందా అద్దె ఎక్కువ ఎందుకు ఇస్తాను? అమ్మో అమ్మో ఎంత మోసం! అద్దెక్కిస్తానంటే పిచ్చోడు అనుకున్నాను, నాకెక్కిస్తాడనుకోలేదు. ఇదిగో ఇంకోసారి ఆ ఫ్యామిలీని ఇంట్లోకి రానివద్దు, వరస్ట్ ఫెలోస్. ఇదిగో వచ్చేసారు, తినండ్రా, బాగా మెక్కి వెళ్ళండి. హలో, ఏంటి భోజనాలు ఇంకా రెడీ అవ్వలేదా? అదే లేదండి, రండి కూర్చోండి. దానన్నా కూర్చో బాబు, కూర్చోమ్మా, దా కూర్చో. సుజాత ఎక్కడా? భయం ఇంకా పోయినట్లేదు, ఆకలేట్లేదని పైన కూర్చుంది. నేను తీసుకొస్తాను. పండగ పూట కూడా టీవీ ఏంట్రా ఆపేసి భోజనానికి రండి. ఏంట్రా లుక్, టీవీ ఆపే. దేశించకూడదు, దేశించదాన్ని ఆశించుకోకూడదు, ఆశించదాన్ని ఆశించకూడదు. ఇంకొకసారి టీవీ భాష మాట్లాడు. మీరు చేయబడిందా ఆత్మహత్య చేసుకుంటా. చైల్డ్ సైకాలజీ, పిల్లల మీద టీవీ ప్రభావం గురించి ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే ఏమీ అనలేదు. అన్న కూడా నాయుడు వాళ్ళింటిగా నాయుడేమన్నాడే పిల్ల గారు ఏంటంటే పూసుకుంటున్నారు? వెన్నపూసరా, ఇది ఒంటికి రాసుకుని గంట తర్వాత స్నానం చేస్తే ఒళ్ళు తలతలలాడిపోతుంది. మరి అట్లాగైతే నేను రాసుకున్న నా ఒళ్ళు తలతలాడిపోతా అంటే ఏమిటి ఆడిపోయింది అర్థం? నువ్వు రాసుకుంటే కొత్తగా వేసిన తారోడ్లా నల్లగా నిగనిగల ఆడిపోతుంది. నా రంగు మార్చలేనప్పుడు బయట పోడు ఎందుకండి? నోరు మూసుకుని వెళ్ళరా అద్దం. ఇదిగో బాబా, ఇస్త్రీ బాగా 22 రూపాయలు అయింది, బొగ్గులకు డబ్బు లేక చేస్తున్నాను. ఎప్పుడు ఇస్తా? డబ్బా ఒళ్ళు ఎలా ఉంది? నమస్తే అన్నా. సర్లే అన్నా, మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయన్నా? పర్లేదా, బట్టలు ఉంటే రెడీ చేయనా, ఇప్పుడే వచ్చేద్దనా. ఇదిగో పియ్యా, అట్ట పిల్లమక్కడ సార్, నాకు ఏదో అనిపిస్తుంది. సరే పేరు పెట్టి పిలుస్తానులే, పెంటయ్యా. వద్దు సార్, అదే బెటర్. సరే పియ్యా సార్, నాకు ఈ రాజకీయాలొద్దు బాబు అంటే మా వాళ్ళేమో నీ ఉపన్యాసం బాగుంటదని నన్ను రాజకీయాల్లోకి నెడితిరి. ఏంటి సార్ మీరు ఎంత బాగా ఉపన్యాసాలు ఇచ్చేవారా? జ్ఞానం పట్టడం కదా, మాట్లాడటం అలవాటాయా? ఓహో, సరే ఎలక్షన్ లో నెగ్గితివి, గెలిచాడు సిట్టింగ్ ఎమ్మెల్యే లేపేసి. నిన్ను మధ్యలో స్పీకర్ తోనా? లేదు సార్, మొత్తం మీరే స్పీకండి, ఆ తర్వాత నేను స్పీక్తాను. సరే, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత ఇక అంత మాత్రం సీనియరుడికి లేదని తెలిసిపోయా. నాకు ఎక్సైజ్ సెకండరీ. సరే, నేను కూడా మనం చేసిన పనే కదా సారా ఎమితింగ్ అంతకు ముందు అని చెప్పి సరేనంటే. అప్పుడు ఏమైంది సార్? అది కదయ్యా, ఆడెవరో 10 మంది కల్తీ సారా దగ్గర చచ్చిపోతే అది నా తప్ప? మీ తప్పు కాదు. ఏడెవరో ఒక అమ్మి అది కెమెరా డాన్స్ చేస్తే గుడ్డలు లేకుండా బొడ్డలు లేకుండా అది నా తప్ప? దానికి నన్ను రాజీనామా పెట్టమంటా? వేరు కడుపు కూర్చుంటున్నావా, కబురప్పుడు గడి తింటున్నావా? నాకు అర్థం కదా. నేను ఎప్పుడు రాజీనామా చేయమన్నా? ముఖ్యమంత్రి ఆయన సరే మారమన్నాడు, శాఖ మార్చాడు. మార్చి ఏం చేశాడు? సినిమాలో నాకు నవ్వు తిరిగి సావట్లా, సినిమాటోగ్రఫీ అంటే. సరే, నేను అనుకున్నా హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, అటు ఇటు పోయే పని కూడా ఉండదేక సినిమా వాళ్ళతో కూడా కలిసిపోయి తిరగచ్చు అని చెప్పారు. సరేనండి. వారం తిరగక ముందే పీకి పన్నుకు మళ్ళీ ఏరేదంటూ పెడితే మరి ఎందుకు పీకేశారు సార్? అది కదా, ఆయనకంటే నేను ఎక్కువసార్లు టీవీలో కనిపిస్తానంట, అందుకని ఆయన బాధ. పీకేశావు, బాగానే ఉంది. తర్వాత నేను మొత్తుకున్నా, అయ్యా నాకు పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదని, నన్ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిని చేస్తే అన్యాయమే సార్. సరే, చేశావు, బాగానే ఉంది. ఆడేదో పిల్లకాయలు కాపీ కొట్టుకుంటే పరీక్షల్లో అది నా తప్ప? కాదండి. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది నా తప్ప? అసలు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది సార్? అది మా పిల్లోడు ఏదో ఎంసెట్ కి ఒక పేపర్ ఈ నాన్న అన్నాడు, కట్లోంచి తీసి ఒక పేపర్ ఇచ్చా. నా కొడుకు నేను ఒక పేపర్ ఇచ్చుకోకూడదు? అది కూడా లీక్ అయితేనా? మళ్ళీ పీకేశారా సార్? ఏమేం పీకారో చివర్లో చెప్తాను, నువ్వు టెంప్ట్ కాకుండా స్టడీగా ఉండు చెప్తా. సరే సార్. సరే, ఆ తర్వాత ఇదో నాకు సారాయమ్మే రోజుల నుంచి కూడా పోలీసు వాళ్ళు అంటే వచ్చా, నన్ను తీసుకొచ్చి నువ్వు హోమ్ మినిస్టర్ చేస్తా. ఇది ఇంకా పీకలేదు కదా సార్? తమ నోటు వాక్యాన్ని పీకుతారేమో సార్. అరే,
నువ్వు చిన్నపిల్లాడి అని చనివిస్తా ఉంటే చెక్కెక్కారా సార్? చెప్పుకోవడానికి ఇల్లే చోట ఎక్కుతున్నావురా. ఒరేయ్, మీ నాన్న మా ఎదవ ఎందుకు పనికి రావట్లేదు, వాడికి ఏదైనా ఒక దారి చూపించమంటే నేను రాజకీయాల్లో పెట్టానురా, ఉపయోగించుకోరా. సార్ సూళ్ళూరుపేట నుంచి వచ్చిన సూట్ కేసు ఎక్కడ పెట్టమంటారు? ఓ పని చేయరా, చెప్పండి. సూట్ కేసు ఏమో ఏసీబీ వాళ్ళకి ఇచ్చి నన్ను దేశపై స్టేషన్లో అప్పచెప్పు. ఎవడన్నా ఇంటి పీక్కోలేక లాక్కోలేక సావాలరా, గోడలకు కళ్ళు ఉంటాయి. చెవులు ఉంటాయని విన్నారు కానీ కళ్ళు ఎప్పటి నుంచి వచ్చాయి సార్? మొన్న తెహలక దగ్గర నుంచిలే గెత్తవాని. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏందో చెప్పు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకుని రేపు మీరు తిరుపతి వెళ్ళాలి సార్. ఎవరు? మీరే సార్. నేనా? అవును సార్. పట్టు వస్త్రాలు తీసుకుని తిరుపతి వెళ్ళాలన్నా? అవును సార్. అలిపిరి మీద కొండ? అవును సార్. ఆ తర్వాత నా వెనక ఆయన వస్తాడంటున్నా, తెల్లగొట్ట తీసుకుని ఎందుకు సార్? నా శవం మీద కప్పడానికి. ఒరే పోరు, పోయి తెల్లకాయ కళ్ళం తీసుకురా పో. అదెందుకు సార్? రాజీనామా చేయడానికి. మా అన్నయ్య మొద్దపై మాటలతో పోరు కొట్టి చూస్తున్నాడు. ఇంకేమైనా చేయవా స్పీడ్ గా చేయనా స్లోగా చేయనా? స్పీడ్ కానీ చెయ్యి చూడు కాళహస్తి, చూడు నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడ చూడు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. జ్యోతి, బలి చేస్తున్నాడు కదా. అవును, నిన్ను కూడా సరదాగా హిప్నాటైజ్ చేయనా? ఇక్కడే కాదు, మేడం మీద. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను, చూడు నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నా, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా, వచ్చేసావు. స్లీప్. ఇప్పుడు నువ్వు నా భార్య. అవును మరి బ్రహ్మచారులం, మన తలుపు మనమే తీసుకోవాలి, మన బెడ్ మనం వేసుకోవాలి, మన సంగతి మనం వేసుకోవాలి. గుళ్ళెం గుళ్ళెం. ఓహో, తలుపుకు గొళ్ళెం పెట్టావు, గుర్రానికేమో కళ్ళెం పెట్టావు, మనిషికేమో పెళ్ళాన్ని పెట్టావు. భలే ఫిట్టింగ్ పెట్టావు గురు. ఇదే ఫిట్టింగ్ మనం పెట్టామంటే నీ పొజిషన్ లో నేను ఉండేవాడిని, నా పొజిషన్ లో నువ్వు ఉండేవాడి. అయిపోయి నువ్వా బావా? ఎవరండి? నేనే బావా. అమ్మో, నువ్వే నూతలు రాని. ఏదో ఒక రోజు నా తలుపు తడతావని నేను ఎదురు ఆ తలుపు తట్టబోయి ఈ తలుపు తట్టాను. అంతా చేస్తారు, మొత్తం గింటారు. ఇవాళ నేను వదిలిపెట్టాను. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాను. బావా, ఈ భూతాల రాని ఆ పంచ భూతాల సాక్షిగా నిన్ను ప్రేమిస్తుంది. అయ్యో బావా.